ద డెవిల్ వేర్స్ ప్రాడా రిలీజ్ అయ్యి అప్పుడే 20 ఇయర్స్ అయిపోయినా ఇప్పుడు చూస్తున్నప్పుడు ఇది ఒక ప్రాపర్ పీరియడ్ పీస్లా అనిపిస్తుంది. దీన్ని కరెక్ట్గా ఆ సెక్స్ అండ్ ద సిటీ ఎరా ఎండింగ్లో తీశారు. అప్పట్లో జర్నలిజం అంటే ఒక ఇంపాసిబ్లీ గ్లామరస్ మరియు హై పేయింగ్ ఇండస్ట్రీలా చూపించేవాళ్ళు. న్యూయార్క్ హై సొసైటీలోకి అది ఒక ఎంట్రీ పాస్లా ఉండేది. కానీ ఇప్పుడు ఆ డోర్స్ అన్నీ ఎప్పుడో క్లోజ్ అయిపోయాయి. ఈ మూవీ మన గ్రేట్ రిసెషన్, పాండమిక్ అండ్ ఏఐ రాకన్నా ముందే వచ్చింది. ఈ మూడు విషయాలు జర్నలిజం ఇండస్ట్రీని బాగా దెబ్బకొట్టాయి. ఒక టైంలో జైంట్స్లా ఉన్న మ్యాగజీన్స్ అన్నీ ప్రపంచం ముందుకు వెళ్ళిపోవడం వల్ల ఇప్పుడు సర్వైవ్ అవ్వడానికే స్ట్రగుల్ అవుతున్నాయి. ద డెవిల్ వేర్స్ ప్రాడా 2లో ఈ చేంజెస్ ఏమీ లేనట్టు సింపుల్గా ఒక ఎస్కేపిస్ట్ ఫ్లఫ్లా తీయొచ్చు. కానీ క్రెడిట్ గోస్ టు ద మేకర్స్, ఎందుకంటే వాళ్ళు రియాలిటీని యాక్సెప్ట్ చేశారు. ప్రపంచం ఎలా మారిపోయిందో అండ్ రన్వే లాంటి ఒక మ్యాగజైన్ని ఎవరు రన్ చేసినా అది ఇప్పుడు ముందులాగా అన్టచబుల్ బెహీమోత్ కాదు అనే ఫ్యాక్ట్ని ఇక్కడ క్లియర్గా చూపించారు. చూడ్డానికి ఇది ఫన్ అండ్ ఫ్రాదీగా ఉన్నా మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే దీంట్లో మంచి విషయం ఉంది. ఈ హైలీ యాంటిసిపేటెడ్ సీక్వెల్లో డైరెక్టర్ డేవిడ్ ఫ్రాంకల్ మరియు రైటర్ అలీన్ బ్రాష్ మెకెన్నా మళ్లీ సాలిడ్ ఫామ్లో తిరిగి వచ్చారు. సో 20 ఇయర్స్ తర్వాత మన యాండీ అంటే యాన్ హ్యాథ్వే హార్డ్ జర్నలిజంలో తన జాబ్ పోయాక మళ్లీ రన్వేకే తిరిగి వస్తుంది యాజ్ ఎ న్యూ ఫీచర్స్ ఎడిటర్. దీనివల్ల తన ఓల్డ్ బాస్ మిరాండా ప్రీస్ట్లీ అంటే మెరిల్ స్ట్రీప్తో మళ్లీ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది. ఈ సీక్వెల్లో కూడా మెరిల్ స్ట్రీప్స్ మిరాండా క్యారెక్టర్ ఇంకా ఐకానిక్గా అంతే మీన్గా ఉంటుంది. కానీ తన గ్రిప్ మెల్లగా తగ్గుతూ వస్తుంది. రన్వేలో తన పొజిషన్ ఇప్పుడు కేవలం ఆ మ్యాగజీన్ ఓనర్ వల్ల మాత్రమే సేఫ్గా ఉంది. పాస్ట్లో లాగా ఇప్పుడు తన స్టాఫ్ మీద క్యాజువల్గా క్రూయల్టీ చూపించలేని సిచ్యువేషన్. ఎందుకంటే తన కొత్త అసిస్టెంట్ సిమోన్ యాష్లీ అమారీ ఎక్కువ ట్రబుల్ క్రియేట్ అవ్వకుండా మిరాండాని చూసుకునే ఒక మైండర్ లాగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే రన్వే మ్యాగజీన్ ఒక స్వెట్ షాప్స్ రన్ చేసే కంపెనీ గురించి పాజిటివ్గా ఆర్టికల్ రాయాలి అని ఫిక్స్ అవుతుందో మిరాండా క్యాన్సిల్ అయ్యే స్టేజ్కి వచ్చేస్తుంది. కరెక్ట్గా అదే టైంలో యాండీ తన న్యూస్ పేపర్ని క్లోజ్ చేసిన బిలియనేర్స్ మీద పబ్లిక్గా ఒక ఫైరీ స్పీచ్ ఇచ్చి వైరల్ అవుతుంది. అదే టైంలో తనకొక కాల్ వస్తుంది. సరే, ద డెవిల్ వేర్స్ ప్రాడా 2 చాలా సీరియస్గా ఉంటుందేమో అని మీరు కంగారు పడకండి, డోంట్ ఫ్రెట్. దీంట్లో ఇంకా ఫ్యాషన్ హంగామా మరియు ఒక లాంగ్ మిలాన్ ట్రిప్ కూడా ఉన్నాయి. కానీ వీళ్ళు లీడ్ చేస్తున్న ఈ రిచ్ లైవ్స్ అన్నీ కూడా ఎవరైతే ఆ కంపెనీస్ని ఓన్ చేస్తున్నారో వాళ్ల లార్జెస్ట్ వల్ల మాత్రమే పాసిబుల్ అని చూపించారు. వాళ్ళనుకుంటే ఒక్క నిమిషంలో దేన్నైనా స్క్రాప్ చేసేయగలరు. ఇప్పుడు బయట ఉన్న లెగసీ మీడియాకి ఏం జరుగుతోందో ఇదే దానికొక మిర్రర్ లాగా అనిపిస్తుంది. ఐ మీన్, లుక్ ఎట్ వ్యానిటీ ఫెయిర్ ఆర్ రోలింగ్ స్టోన్ ఆర్ హెక్, ఈవెన్ హాలీవుడ్. వార్నర్ బ్రదర్స్ని చూడండి, అవి ఇంకా ఎగ్జిస్ట్ అయి ఉండొచ్చు, కానీ ఒక టైంలో ఉన్నట్టు ఇప్పుడు లేవు. యాన్ హ్యాథ్వేస్ యాండీ మళ్లీ ఒక ఈజీ టు లైక్ ప్రొటాగనిస్ట్ లాగా మనల్ని ఇంప్రెస్ చేస్తుంది. ఆ జాబ్ వల్లొచ్చే పర్క్స్ లైక్ ఎక్స్పెన్సివ్ క్లోత్స్ అండ్ లగ్జరీ ట్రిప్స్కి తన సెలక్షన్లో పడుతుంది. కానీ ఈసారి మిరాండా దగ్గర తన పంట నగ్గదు. ఎందుకంటే మిరాండా ఇప్పుడు అప్పట్లాగా అన్టచబుల్ జైంట్ కాదు. ఎమిలీ బ్లంట్ క్యారెక్టర్ కూడా తిరిగి వస్తుంది. ఇప్పుడు తనొక సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్. తన జస్టిన్ తెరూ ప్లే చేస్తున్న ఒక జెఫ్ బేజో స్టైల్ బిలియనేర్తో డేటింగ్లో ఉంటుంది. కానీ వీళ్ళందరిలో కంటే స్టాన్లీ ట్యూచీ మాత్రమే ఎక్కువ షైన్ అవుతారు. తన మళ్లీ ఆ షార్ప్ టంగ్డ్ అండ్ కైండ్ నైజిల్ క్యారెక్టర్లో తిరిగి వచ్చారు. ఒక జేమ్స్ బాండ్ మూవీ తప్పితే బయట ఎక్కడా చూడనంటువంటి హై ఎండ్ ఫ్యాషన్లో నైజిల్ మనకి కనిపిస్తారు. కొన్ని కాస్ట్ మెంబర్స్ని మాత్రం బాగా వేస్ట్ చేశారనిపిస్తుంది, ఎస్పెషలీ కెనెత్ బ్రానా. మిరాండా సపోర్టివ్ హస్బెండ్గా తనకి కొన్ని వాక్ ఆన్ సీన్స్ తప్ప పెద్దగా ఏం లేవు. అసలు తను ఈ రోల్ ఎందుకు యాక్సెప్ట్ చేశాడో అని మనకి డౌట్ వస్తుంది. వెల్, పేచెక్ మాత్రం బానే ఉండుంటుంది, బట్ అదర్వైజ్ నథింగ్ స్పెషల్. హ్యాథ్వేకి కూడా ఒక రొమాంటిక్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ప్యాట్రిక్ బ్రామెల్ ప్లే చేసిన ఒక గుడ్ నేచర్డ్ ఆస్ట్రేలియన్ కాంట్రాక్టర్. కానీ ఈ రిలేషన్షిప్కి స్క్రీన్ టైం చాలా తక్కువ ఇచ్చారు. మేబీ ఫస్ట్ ఫిల్మ్లో యాండీస్ బాయ్ ఫ్రెండ్ క్యారెక్టర్ని జనాలంత ఘోరంగా హేట్ చేశారు కాబట్టి ఈసారి అలా ప్లాన్ చేసుంటారు. విజువల్స్గా చూస్తే ద డెవిల్ వేర్స్ ప్రాడా 2ని ఫ్లోరియాన్ బాల్హౌస్ చాలా బాగా హ్యాండిల్ చేశారు. తన ఫస్ట్ మూవీకి కూడా సినిమాటోగ్రాఫర్. కానీ నేనొకటి అడ్మిట్ చేయాలి, ఆ ఫస్ట్ మూవీలో ఉన్న వార్మ్ 35mm షూటింగ్కి ఇప్పుడు ఈ ఫిల్మ్లో ఉన్న డిజిటల్ ఫోటోగ్రఫీకి డిఫరెన్స్ చాలా స్ట్రైకింగ్గా ఉంది. సోషల్ మీడియాలో కూడా దీని గురించి బానే డిస్కస్ చేస్తున్నారు. పర్సనల్గా నాకు ఓల్డ్ స్టైల్ షూటింగే నచ్చింది, కానీ ఇప్పుడున్న ట్రెండ్స్ని బట్టి వీ కాంట్ హెల్ప్ ఇట్. ఓవరాల్గా చెప్పాలంటే ద డెవిల్ వేర్స్ ప్రాడా 2 నాకు ఎంత నచ్చింది అని నేనే సర్ప్రైజ్ అయ్యాను. ఎందుకంటే హానెస్ట్గా నాకు ఫస్ట్ ఫిల్మ్ అంటే పెద్దగా ఇష్టం లేదు. ఈ మూవీ ఫ్యాన్స్కి కావలసిన విషయాలు ఇస్తూనే కొంచెం బ్రెయిన్తో కూడా ఆలోచించి తీశారు. ఒక టైంలో కామన్ పీపుల్కి కూడా రీచబుల్గా ఉన్న హై ఎండ్ ఫ్యాషన్ ఇప్పుడు కేవలం ఎలీట్స్కి ఒక స్టేటస్ సింబల్గా ఎలా మారిపోయింది అనే పాయింట్ని బాగా చూపించారు.
ఈ మూవీ ఆ లగ్జరీ లైఫ్లో ఉండే ఎస్కేపిజం అండ్ ఎక్సెస్ని సెలబ్రేట్ చేస్తుంది, కానీ అదే టైంలో అది ఎంత ఫ్లీటింగ్ అని కూడా గుర్తు చేస్తుంది. లాస్ట్ స్టేజెస్లో ఉన్న ఈ ఇండస్ట్రీలో ఎంతో సక్సెస్ అయిన వాళ్ళకి కూడా ఏదీ పర్మనెంట్ కాదు అని అక్నాలెడ్జ్ చేసింది. అండ్ నేను దీనికొక ఎంటర్టైనింగ్ 7/10 ఇస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ క్లికింగ్ ఆన్ అవర్ వీడియో ఎవ్రీబడి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు ఇలాంటి కంటెంట్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.